చేదైన అనుభవాలు మన బ్రతుకుల్లో పొడచొప్పకుండా, జరిగిపోయిన తర్వాత మనం నాలుగు గొరుక్కోకుండా, జరిగిపోయిన తర్వాత చేతులు కాలి ఆకులు పట్టుకోకుండా, అయ్యో నష్టపోయానే, అయ్యో దాటిపోయానే, అయ్యో పోగొట్టుకున్నానే, అయ్యో అంత పోయిందే అని ఆవేదన చెందకుండా నా ప్రభు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు ఏం చేయాలనో దానిని నేను మీకు బోధిస్తాడండి. ఆయన మనకు ఏం చేయాలో చెప్పాడు అనుకో, అప్పుడు మనం ఏది కూడా పోగొట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకు ఇలా చేశాను అని ఆవేదన పడవలసిన అవసరం లేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఆవేదన చెందాల్సిన అవసరమే మనకుండదు. ఎందుకంటే ఆయన మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్తాడు. అరే రే రే నీకు చెప్పాను ఆ సంగతి అని అనడు. అరే రే రే నువ్వు చేసావు ఆ పని అని అనడు. ఆయన స్పష్టంగా మన మీద దృష్టి నిలిపి ఆలోచన ఇస్తాడు, ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది.